రెండు అరటి పండ్లు పండినవి అలా వేయించుకుందాము. ఫ్లేవర్ రంగు కూడా చాలా బాగుంటుంది. హల్వా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో ఇప్పుడు చెప్పేస్తాను సర్వ్ చేసేసి. టేస్ట్ చూస్తున్నానండి, కొత్తగా ఉంది. పిల్లలు కూడా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు అరటి పండుతో హల్వా చేసేస్తున్నాను. 5 అంటే 5 నిమిషాలు అయిపోతుంది. ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా 2 అరటి పండ్లు పండినవి, అలానే నెయ్యి, జీడిపప్పు, పంచదార, కిస్మిస్, అలానే యాలకుల పొడి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఈ 2 అరటిపళ్ళను అయితే తోలు తీసేసి కుదిరితే చేత్తో పిసికేయండి మెత్తగా, లేదంటే మిక్సీలో వేసేసుకోండి. దీన్ని అరటిపండు మెత్తగా ఇలా స్మాష్ చేసుకుని అయితే పెట్టేసుకున్నానండి. కొంచెం నెయ్యి వేసేసి అది కరిగిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేయించుకోవాలి. ఇగోండి, జీడిపప్పు ఒక 4, అలానే కిస్మిస్ ఒక 10. మొత్తము గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా మాడకుండా వేయించుకోవాలి. అయితే తీసేస్తున్నానండి. దీంట్లోనే కొంచెం నెయ్యి యాడ్, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎంత నెయ్యి వేస్తే అంత మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది కరిగిన తర్వాత అరటిపండు వేసేస్తున్నాం. ఇప్పుడు సిమ్లో మంచిగా వేయించుకుందాము. దీన్నైతే విడిగా ఒక 5 మినిట్స్ అయితే వేయించుకుందాము. ఇదిగోండి, పంచదార కూడా వేసేద్దాము. దీన్ని మంచిగా కిందికి మీదకి కలుపుకోవాలి. మాడుతుందండి, అందుకని సిమ్లో పెట్టేసి కలుపుకోవాలి. దీన్ని కూడా ఒక 10 నిమిషాలు పంచదార కరగాలి కదా, అందుకని అప్పటిదాకా వేయించుకోవాలి నిదానంగా. ఇన్ కేస్ మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే యాడ్ చేసుకోండి. సూపర్ ఫ్లేవర్, రంగు కూడా చాలా బాగుంటుంది. కొంచెం మరి అంత మారదు, లైట్గా కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇదిగోండి, ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్ వేయించుకున్నాం కదా, అది అండ్ యాలకుల పొడి కూడా వేసేస్తున్నాను. మంచి అరోమా వస్తుందండి దాని నుండి. అయితే కలుపుకుందాము. వావ్, చూసారా మనకి హల్వా అయిపోయిందని ఎలా తెలుస్తుందంటే బాండీ నుండి వేరైపోతుంది అనమాట. సో ఇదిగోండి, హల్వా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో ఇప్పుడు చెప్పేస్తాను సర్వ్ చేసేసి. స్మెల్ అయితే సూపర్ ఉంది. నెయ్యి వేసాం కదా, అమృతంగా అనిపిస్తుంది స్మెల్ అయితే. టేస్ట్ కూడా చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. చాలా క్విక్గా అయిపోతుంది రెసిపీ అయితే. అరటిపళ్ళు వేస్ట్ అయిపోతున్నాయి అంటే ఈ రెసిపీ ట్రై చేయండి. చిన్నపిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు. సరే గైస్, ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ అయితే చేసేయండి. అంతవరకు బాయ్.